రాత్రి 9 గంటలు ఇంట్లో టీవీ ఆన్లో ఉంది. ఫోన్ మోగుతోంది. లిఫ్ట్ చేస్తే అటు నుంచి ఓ గంభీరమైన గొంతు. హలో, మేము సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం, మీరు ఇప్పుడు అరెస్ట్లో ఉన్నారు. అంతే, ఒక్క క్షణం గుండె ఆగినంత పనవుతుంది. ముందు భయం, తర్వాత వీడియో కాల్, స్క్రీన్లో పోలీస్ యూనిఫామ్, వెనక సిబిఐ బోర్డ్. ఈ కాల్ కట్ చేస్తే మీపై నాన్ బెయిలబుల్ వారెంటే, జైలు తప్పదంటూ బెదిరింపులు. అక్కడితో ఆ ఫోన్ ఎత్తిన వ్యక్తికి లాజిక్గా ఆలోచించడం అనేది ఆగిపోతుంది. భయం మాట్లాడడం మొదలు పెడుతుంది. భయం మొదలైన కొన్ని క్షణాల్లో లైఫ్ టైం సేవింగ్స్ అంతా ఖాళీ. ఇదంతా సినిమా స్టోరీ అనుకుంటే మీ పొరపాటు. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న డిజిటల్ అరెస్ట్ వాస్తవం. ఈ వాస్తవం ఎంత ప్రమాదకరంగా మారిందంటే సుప్రీంకోర్టే కలవరపడేంతలా. ఎస్, ఇవి చిన్న చోరీలు కాదు, బందిపోటు దోపిడీలతో సమానం అనేంతలా. అయితే కోర్టు చేసింది సాధారణ వ్యాఖ్యలు కాదు, వ్యవస్థపై న్యాయస్థానం బలంగా వేసినటువంటి అభియోగం. 4 ఏళ్లలో 54,000 కోట్ల రూపాయలకు పైగా సైబర్ మోసాలు జరగడం మామూలు విషయం కాదు. ఇంత జరుగుతుంటే తప్పెవరిది? బాధితుడిదా లేక వ్యవస్థ వైఫల్యమా? సామాన్యుడి అకౌంట్లో లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతుంటే బ్యాంకుల ఏఐ సిస్టమ్స్కు అది కనిపించడం లేదా? బ్యాంకుల టెక్నాలజీ ఫెయిల్ అయిందా? ఇంతకీ ఈ మోసాల్లో బాధితులు ఎవరు? డిజిటల్ అరెస్ట్ అంటూ వీడియో కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? డిజిటల్ ఇండియా సురక్షిత డిజిటల్ ఇండియాగా మారేది ఎప్పుడు? దేశంలో ఒక అరెస్టు జరుగుతోంది. అది పోలీస్ స్టేషన్లో కాదు, కోర్టు హాల్లో కాదు, సెల్లో కాదు, మన ఇళ్లల్లోనే, మన మొబైల్ స్క్రీన్లపైనే అరెస్టులు జరుగుతున్నాయి. దాని పేరే డిజిటల్ అరెస్టు. ఒక్క ఫోన్ కాల్, ఒక్క వీడియో కాల్, ఆ తర్వాత భయం, గందరగోళం, నిశ్శబ్దం, చివరకు ఖాతా ఖాళీ. ఈ మోసాలు ఏ స్థాయికి చేరుకున్నాయంటే సుప్రీంకోర్టే కలవరపడేంత. ఇవి చిన్న నేరాలు కావు, భారీ చోరీలు, బందిపోటు దోపిడీలతో సమానం అనే స్థాయికి చేరిపోయాయి డిజిటల్ అరెస్టులు. ఓవైపు భారతదేశం డిజిటల్ ఇండియా అంటూ ముందుకు సాగుతుంటే, మరోవైపు అదే డిజిటల్ వ్యవస్థ ప్రజల జీవితకాల పొదుపును క్షణాల్లో ఖాళీ చేస్తుంది. దేశంలో డిజిటల్ మోసాల ద్వారా 54,000 కోట్లకు పైగా ప్రజల సొమ్ము గాల్లో కలిసిపోయిందన్న నిజం దేశం మొత్తం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. 2021 ఏప్రిల్ నుంచి 2025 నవంబర్ వరకు జరిగిన సైబర్ మోసాల లెక్కలు చూస్తే షాక్ తినాల్సిందే. ఒక్కో కుటుంబం జీవితకాలంలో కూడబెట్టుకున్న పొదుపు క్షణాల్లో మాయమవుతోంది. ఇది కొన్ని రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువ అంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఈ నేరాల పరిమాణాన్ని మాటల్లో చెప్పలేనంత భయానకంగా చూపిస్తున్నాయి. ఇక ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవడం వెనక ఉన్న ఆవేదన కూడా ఇదే. జాగ్రత్తగా ఉంటే మోసపోరని మనం ఇప్పటివరకు అనుకుంటూ వచ్చాం. అయితే ఈ ఆలోచనలన్నీ తలకిందులయ్యాయి. సుప్రీంకోర్టు సైతం దీనిపై వ్యాఖ్యలు చేసింది. డిజిటల్ అరెస్టు మోసాల్లో బాధితుడి తప్పే లేదని, వ్యవస్థే విఫలమైందని వ్యాఖ్యానించింది. ఒక పెన్షనర్ ఖాతాలో ఎప్పుడూ 10,000 మాత్రమే తిరిగే లావాదేవీలు ఉంటే, అదే ఖాతా నుంచి ఒక్కసారిగా 50 లక్షలు, కోటి రూపాయలు వెళ్లిపోతుంటే బ్యాంకుల ఏఐ సిస్టమ్స్ ఎందుకు నిద్రపోతున్నాయని సుప్రీం ప్రశ్నించింది. అలాగే ఇది టెక్నాలజీ లోపమా, లేక నిర్లక్ష్యమా, లేదా కుమ్మక్కయ్యారా అంటూ ఘాటుగా చురకలంటించింది. డిజిటల్ అరెస్టు మోసాల తీరు వింటే అది ఒక సైబర్ నేరం కాదు, మానసిక హింస. మేము సిబిఐ, ముంబై క్రైమ్ బ్రాంచ్, నీ పేరు మనీ లాండరింగ్ కేసులో ఉంది అంటూ మొదలయ్యే కాల్, వీడియో కాల్లో నకిలీ అధికారుల ముఖాలు, బ్యాక్గ్రౌండ్లో పోలీస్ స్టేషన్ సెటప్, గంటల తరబడి స్క్రీన్ ముందు కూర్చోబెట్టి భయపెట్టడం, చివరకు ఆడిట్ కోసం డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలని ఆదేశం. ఈ వ్యవహారమంతా అర్థమయ్యేలోపు భయంతో ఆలోచనలు ఆగిపోయిన క్షణంలో ఖాతా మొత్తం ఖాళీ. ఇక ఇందులో బాధితులు అమాయకులే కాదు, చదువుకున్న వాళ్లు, అనుభవజ్ఞులు కూడా ఉన్నారు. సిడ్నీలో ఉన్న ఎన్ఆర్ఐ నుంచి 48 లక్షలు, ఐఐటి నుంచి రిటైర్ అయిన అధికారి నుంచి 4,62,00,000. ఇవి ఊహాత్మక కథలు కాదు, నిజ జీవిత దుర్ఘటనలు. చట్టపరంగా డిజిటల్ అరెస్ట్ అనే మాటే లేదనే విషయం తెలిసే లోపే జీవితాంతం సంపాదించిన డబ్బు చేతుల నుంచి జారిపోతుంది. ఇక ఈ నేరాల వెనుక ఎంత పెద్ద నెట్వర్క్ ఉందో ఢిల్లీ పోలీసుల విచారణ బయటపెట్టింది.
190కు పైగా సైబర్ ఫ్రాడ్ కేసులు, 100 కోట్లకు మించిన లావాదేవీలు, షెల్ కంపెనీలు, మ్యూల్ అకౌంట్లు, లేయర్లుగా తిరిగే డబ్బు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో జరుగుతున్నది ఇదే. ఒక మహిళను 2 నెలల పాటు డిజిటల్ అరెస్ట్లో ఉంచి 40 లక్షల రూపాయలు దోచుకున్న ఘటన. ఈ నేరం ఎంత దారుణంగా, కర్కశంగా మారిందో చెబుతోంది. ఇది ఒక్కరి పని కాదు, ఇది ఒక ఆర్గనైజ్డ్ ఎకానమిక్ క్రైమ్. అందుకే సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని తేలిగ్గా పరిగణించడం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న డిజిటల్ అరెస్టు కేసులను గుర్తించాలని సిబిఐని ఆదేశించింది. ఇక దర్యాప్తులకు అనుమతుల పేరుతో ఆలస్యం వద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. బాధితులకు పరిహారం ఎలా ఇవ్వాలన్న దానిపై ఆర్బీఐ టెలికాం శాఖలు వెంటనే తేల్చుకోవాలని తెలిపింది. 4 వారాల్లోగా ఒక పకడ్బందీ ఎస్ఓపీ తీసుకురావాలని కేంద్ర హోంశాఖకు సైతం డెడ్ లైన్ పెట్టింది. ఈ క్రమంలో కేంద్రం ఏర్పాటు చేసిన ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీ రంగంలోకి దిగింది. బ్యాంకులు, టెలికాం సంస్థలు, ఐటీ ప్లాట్ఫామ్లు అందరి పాత్రను ఈ కమిటీ పరిశీలిస్తోంది. 10 కోట్లకు మించిన డిజిటల్ అరెస్టు కేసులను సిబిఐ నేరుగా దర్యాప్తు చేయడం, మ్యూల్ అకౌంట్లను గుర్తించేందుకు బ్యాంకుల్లో ఏఐ టూల్స్ వినియోగించడం, అనుమానాస్పద లావాదేవీలపై తాత్కాలిక హోల్డ్ పెట్టే విధానం, ఇవన్నీ ఇప్పుడు పరిశీలనలో ఉన్నాయి. మరోవైపు టెలికాం రంగంలోనూ కీలక మార్పులు మొదలయ్యాయి. నకిలీ సిమ్లు, మ్యూల్ సిమ్లే ఈ నేరాలకు ఊపిరిపోస్తున్నాయన్న వాస్తవాన్ని గుర్తించిన ప్రభుత్వం బయోమెట్రిక్ వెరిఫికేషన్, స్పూప్డ్ కాల్స్ బ్లాకింగ్, సిమ్ బైండింగ్ వంటి చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా వాట్సాప్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా జరిగే వీడియో కాల్స్ ఈ మోసాలకు ప్రధాన ఆయుధంగా మారడంతో ఆ దిశగా కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కసరత్తు జరుగుతోంది. మొత్తంగా డిజిటల్ అరెస్టు మోసాలు ఇక వ్యక్తిగత జాగ్రత్తల సమస్య కాదు. ఇది దేశ ఆర్థిక భద్రత, ప్రజల నమ్మకం, వ్యవస్థల బాధ్యతకు సంబంధించిన పెద్ద సంక్షోభం. బాధితులను నిందించడం ఆపి వ్యవస్థలోని లోపాలను సరిచేయాల్సిన అవసరం ఉందని ఇప్పటికే సుప్రీం స్పష్టం చేసింది. సుప్రీం వ్యాఖ్యలు రానున్న రోజుల్లో బ్యాంకింగ్, టెలికాం, డిజిటల్ పాలసీల్లో పెద్ద మార్పులకు దారి తీసే అవకాశం లేకపోలేదు.